నిన్న అడుగుతా ముఖాల ద్వారకనాథం మీద చర్యలు తీసుకుంటామని మహాసభ తరఫున హెచ్చరిస్తున్నాం. దయచేసి ఇంక నుంచైనా బుద్ధి తెచ్చుకొని మంచి ప్రవర్తనతో ఈ యొక్క మహాసభని వాడుకోకుండా నీ పదవి టైం అయిపోయింది, నిన్ను భర్తరం చేయడం జరిగింది, భర్తరం చేయడం జరిగింది, మెంబర్షిప్ రద్దు చేయడం జరిగింది, అయినా కూడా ఇది నాదే మహాసభ అని చెప్పి మీరు ఇంకా ఈ యొక్క కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. మేము మళ్ళీ కూడా మీకు ఇంకోసారి చెప్తున్నాం, దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మానుకొని ఇక్కడి నుంచైనా నువ్వు మంచి పేరు తెచ్చుకోమని చెప్పి కోరుకుంటున్నాము. ముఖ్యంగా అందరూ కూడా నేను మళ్ళీ కోరుకునేది ఏంటంటే, రేపు 26/1/2024 శుక్రవారం రోజు గుంటూరులో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ కానీ అర్బన్ కానీ అందరూ కూడా 46 మండలాల నుంచి కూడా నెల్లూరు జిల్లా నుంచి తరలి రావాలని చెప్పి అందరిని కూడా కోరుకుంటున్నాం. మరి 26వ తేదీ ఉదయాన్నే పొద్దున్నే 5:30 ఇక్కడి నుంచి బస్సులు బయలుదేరుతాయి. ఆ బస్సులు వచ్చేసి రేపాలవారి స్ట్రీటు, టౌన్స్పేట, పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి బస్సులు బయలుదేరుతాయి. దయచేసి ఎవరైనా మీటింగ్కి వచ్చేవారు భవనాథ్ సురేష్ వారి దగ్గర మీ యొక్క వివరములు ఇచ్చినారంటే బస్సుకు నోట్ చేసుకుంటారు. వాళ్ళ ఫోన్ నెంబరు 9292557557. అలాగే కొండా ప్రవీణ్ గారు, వారి నెంబరు 9246439335. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని 46 మండలాల నుంచి వచ్చి దిగ్విజయం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరిని కూడా ఆర్యవైశ్య సోదరులను అందరినీ కూడా కోరుకుంటున్నాను. తప్పనిసరిగా వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రెస్ మీట్ కారణం, రేపు అంటే 26/1/2024 అనగా శుక్రవారం రోజు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుంది. ఈ యొక్క ప్రమాణ స్వీకారం మా రాష్ట్ర నాయకులు, స్టేట్ నాయకులు, గౌరవనీయులు, పెద్దవారు, మహాసభ గౌరవ చైర్మన్ శ్రీ టీజీ వెంకటేష్ గారి ఆధ్వర్యంలో, అలాగే మా స్టేట్ అధ్యక్షుడు చిన్ని రామసత్యనారాయణ గారి ఆదేశం మేరకి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి 26 జిల్లాల నుంచి ఆర్యవైశ్య సోదరులందరినీ కూడా పిలుపునిచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు అందరూ కూడా మహాసభ మాజీ అధ్యక్షులు గున్నయ్య శెట్టి గారు, అలాగే జయంతి వెంకటేశ్వర్లు గారు, కనకరాజు గారు, సుబ్బరాయుడు గారు, నాగబాబు గారు, ప్రముఖులందరూ కూడా, వైశ్య ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేస్తున్నారు. అలాగే అంబికా కృష్ణ గారు, పోతులు సురేష్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేస్తున్నారు. వీరితో పాటే గుంటూరు జిల్లాలో జిల్లా అధ్యక్ష ప్రమాణ స్వీకారం కూడా జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరిపేందుకు మొత్తం రాష్ట్రం మొత్తం నుంచి కూడా 26 జిల్లాల నుంచి జిల్లాకి
500 మంది తగ్గకుండా ప్రతి జిల్లా నుంచి ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పి మీ ద్వారా వాళ్ళందరికీ కూడా ఆర్యవైశ్యులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం ఉద్దేశం గతంలో ఉన్నటువంటి అధ్యక్షులు ఆయన పదవిది అయిపోయినా కూడా ముక్కాల ద్వారకనాథ్ గారు నేనే అధ్యక్షుడిని చెప్పుకుంటూ వివిధ రకాలుగా ఫ్లెక్సీలు కట్టుకుంటూ పాంప్లెట్లు వేసుకుంటూ నేనేను అధ్యక్షుడిని అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు. ఇది సమంజసం కాదు. కోర్టులో మా పక్క తీర్మానం అయింది. వాళ్ళు కోర్టులో కేసు వేశారు. కేసు కొట్టివేయడం జరిగింది. ఆ కేసులో మరి ఈజీ గారు వెంకటేష్ గారు బలపరిచినటువంటి చిన్ని రామ్ సత్యనారాయణ గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ యొక్క నేపథ్యంలో మరి గుంటూరు జిల్లాలో గుంటూరు టౌన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ఆర్యవైశ్య మహాసభ లోగో అనేది ఇప్పుడు మేము పెట్టేటువంటి మహాసభ మాకు సంబంధించింది, మా కార్యక్రమాలకు సంబంధించిన లోగో ఇది. గత 117 సంవత్సరాల నుంచి ఉండేటువంటి ఆర్యవైశ్య మహాసభ లోగోని వాళ్ళు కావాలని కోర్టులో ఓడిపోయినా కూడా ఈ లోగోని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. దీనిపైన క్రిమినల్ కేసులు చట్టరీత్యా ఏమైతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.